జై శ్రీరామ్ శ్రీరామభద్రాయ నమ. రామభద్రో విజయతేతరం. రేపు చంద్రగ్రహణము 3వ తేదీ పౌర్ణమి, ఫాల్గుణ పౌర్ణమి సాయంకాలము మనకు గ్రస్తోదయ అంటే గ్రహణం ప్రారంభం అవడమే చంద్రోదయ సమయంలో గ్రహణం మనకు ఎప్పుడైతే దర్శిస్తుందో అప్పటి నుండి నియమాలు పాటించాలి. 6:20 నుండి 6:47 వరకు మనకు దర్శనం అవుతుంది. అంటే మధ్యాహ్నం పూట మనకు 3:20 ప్రారంభమైనా కూడా మనం పాటించాల్సినటువంటి నియమాలు ఏమిటి అంటే 6:20కి పట్టు స్నానము, 6:47 తర్వాత విడుపు స్నానము. అంటే భోజనాది కార్యక్రమాలన్నీ కూడా మధ్యాహ్నం 1 గంటల లోపల మనం చేసుకోవడం చాలా మంచిది. గర్భిణీ స్త్రీలు, అదే విధానంగా కొంతమంది చిన్నపిల్లలు, అనారోగ్యంగా ఉన్నటువంటి వారు మాత్రము అరగేటువంటి పదార్థాలు అంటే ఘన పదార్థం కాకుండా ద్రవ పదార్థాలు తీసుకోవాలి. తొందరగా అరిగే విధానంగా 2 గంటల లోపల తీసుకుంటే చాలా మంచిది. 6:47 తర్వాత మరల స్నానం చేసుకొని యథాశక్తిగా దేవతార్చన, జపము, దానము, ఏ రాశుల వారికి గ్రహణ ప్రభావం ఉంటుందో తప్పకుండా వారు శక్తి ఉన్నటువంటి వారు చేసుకోవడం మంచిది. లేకపోతే భగవంతుడి యొక్క భగవన్నామాన్ని చేసుకొని మరునాడు రాత్రి అవకాశం ఉంటే రాత్రి, మరునాడు తెల్లవారి మనము బుధవారం రోజు మీకు దగ్గరలో ఉండేటువంటి దేవాలయానికి కానివ్వండి, గోశాలకు కానివ్వండి, మీకు సంబంధమైనటువంటి మీకు మనస్సుకు ఇష్టమైనటువంటి కులదేవతను ఆరాధించడం ఇలాంటి కార్యక్రమాలు చేస్తే విశేషము. ఆ సమయంలో గ్రహణ సమయంలో మాత్రం తప్పకుండా అనుష్ఠానం అంటే విప్రోత్తములంతా కూడా గాయత్రి మంత్ర పఠనాన్ని చేయడము, జపాన్ని చేయడము, సామాన్యులంతా కూడా వారికి ఉపదేశ మంత్రాన్ని అనుష్ఠించడము, మాకు ఏ ఉపదేశ మంత్రం లేనటువంటి వారికి మనకు ఆరాధ్య దైవమైనటువంటి శ్రీరామచంద్ర స్వామి వారిని స్మరణ చేయడం, శ్రీరామ జయ రామ జయ జయ రామ అనేటువంటి నామాన్ని చేయడం చాలా విశేషము. అందరికీ కూడా ఆ చంద్రగ్రహణ ప్రభావం అనేటువంటిది తప్పకుండా ఉంటుంది. ప్రతి ఒక్కరికి కూడా ప్రభావం అంటే మన కర్మను మనము అంటే ఎవరి కర్మను వారు అనుభవించాలి అని అంటుంటారు కదా. మనం ఏ విధానంగా చేసుకుంటే ఆ విధానంగా మన జీవనం ఉంటుంది. కావున కర్మాను గోగచ్చతి జీవ ఏకః, ధర్మాను గోగచ్చతి జీవ ఏకః అన్నట్టు ధర్మ మార్గంలో అందరూ కూడా వెళ్ళాలని, తప్పకుండా ఎవరికి వారు ధర్మ మార్గంలో ప్రయాణం చేయాలని, ఆ ధర్మాన్ని అనుష్ఠించాలని మేము కూడా ఆ రామచంద్ర స్వామి వారిని, రామభద్ర స్వామి వారిని ప్రార్థిస్తూ భక్తులందరికీ కూడా క్షేమంగా ఉండాలని, భారతదేశం విశ్వగురుస్థానం కాబోతుంది. లోకమంతా మన దేశమే కాదు ప్రపంచ దేశాల్లో ఉండేటువంటి ధర్మాన్ని అనుష్ఠిస్తున్నటువంటి వారందరూ కూడా క్షేమంగా ఉండాలని కోరుతూ జై శ్రీరామ్, జై శ్రీరామ్.